సేల్ రాలేదంటే కస్టమర్ నో చెప్పాడని కాదు. కస్టమర్‌కి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చారు. అన్నీ విన్నాడు. చివరిలో చూస్తాను సార్ అన్నాడు. నేను కూడా అయిపోయింది, ఈ సేల్ రాదు అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత అదే కస్టమర్ ఫోన్ చేసి, సార్ మీరు అప్పట్లో చెప్పింది గుర్తుంది, ఇప్పుడు మాట్లాడదామా? అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. కస్టమర్ నో అనలేదు, అతను నాట్ నౌ అన్నాడు అంతే. యురేకా ఫోర్బ్స్లో నేను చేస్తున్న రోజుల్లో కస్టమర్కి ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన అవసరం తెలుసుకున్నాను. చివరిలో సార్ బాగుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తాను అన్నాను. ముందు అయితే అక్కడితో నేను కన్క్లూజన్ ఇచ్చేవాడిని. ఇంట్రెస్ట్ లేదు, బడ్జెట్ లేదు, కస్టమర్ సీరియస్ కాదు, కానీ సార్ నేను ప్రెజర్ పెట్టలేదు. కొద్ది టైం ఇచ్చి తర్వాత ఒక సింపుల్ ఫాలో కాల్ చేశాను. సార్ నేను చెప్పిన విషయం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్పుడు కస్టమర్ అసలు ప్రాబ్లం చెప్పాడు. ప్రాబ్లం ప్రొడక్ట్ గురించి కాదు, డిసిషన్ తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ కావాలి. అప్పుడు నేను సేల్స్ కోసం ప్రెజర్ పెట్టలేదు. ఆయన డౌట్ క్లియర్ చేశాను అంతే. అక్కడే నాకు ఫాలోఅప్కి కొత్త మీనింగ్ అర్థమైంది. కొంతమంది సేల్స్మెన్ ఫాలోఅప్ అంటే, సార్ తీసుకుంటారా? సార్ ఎప్పుడు తీసుకుంటారు? సార్ ఇంకా ఆలోచిస్తున్నారా? కస్టమర్కి మన కాల్ రింగ్ టోన్ వినగానే అయ్యో బాబోయ్ మళ్ళీ సేల్స్మెన్ అనిపిస్తుంది. ఫాలోఅప్ అంటే డిస్టర్బ్ చేయడం కాదు, రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం. ఫ్రెండ్, ప్రతి కస్టమర్ వెంటనే ఎస్ చెప్పడు. కొంతమందికి టైం కావాలి, కొంతమందికి ఫ్యామిలీ డిస్కషన్ కావాలి, కొంతమందికి కాన్ఫిడెన్స్ కావాలి. అందుకే ఒక నో వెనుక కారణం తెలుసుకోకుండా కస్టమర్ని కోల్పోవద్దు. పోస్ట్ చేయకండి, ఫాలో చేయండి. ప్రెజర్ పెట్టకండి, హెల్ప్ చేయండి. ఎందుకంటే సేల్స్ మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, కానీ మన అప్రోచ్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎవ్రీ నో ఈజ్ నాట్ ఏ రిజెక్షన్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ నాట్ నౌ. అందుకే కస్టమర్ని వదిలేయకండి, అతని డిసిషన్ని గౌరవించండి, ట్రస్ట్ని కొనసాగించండి. అదే నిజమైన సేల్స్మెన్షిప్. సిఎస్ రావు, హీరో టు లెజెండ్.